నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. జగనన్న ఇళ్లలో దోపిడీ మొత్తం కక్కిస్తా 10,000 కోట్ల స్కామ్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే ఇక్కడ ఇళ్లలో దోపిడీ అని చెప్పేసి చెప్పాను. ఆ తమ్ టెక్స్ట్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన పథకం జగనన్న ఇళ్ళు అని చెప్పేసి, జగనన్న కాలనీలు, జగనన్న ఇళ్ళు అని చెప్పేసి మనం గత 5 ఏళ్లలో వింటూనే వచ్చాం. సో అయితే వీటి విషయంలో చాలా భారీ స్థాయిలో దోపిడీ జరిగింది అని చెప్పేసి ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది కదా. ఈ కూటమి సర్కారు ఇప్పుడు విజిలెన్స్ విచారణ వేస్తే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. సో ఈ విషయాలన్నీ వింటున్నప్పుడు అంటే సుమారుగా 10,000 కోట్ల స్కామ్ జగనన్న ఇళ్లలో దోపిడీ జరిగింది అని చెప్పేసి మనం వింటున్నప్పుడు నాకు అనిపించిన మాట ఏంటంటే, అసలు ఈ సంక్షేమ పథకాలు పేదవారి కోసం, బిలో పావర్టీ లైన్లో ఉన్న వారి కోసం పెట్టినవా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోసం పెట్టుకున్నవా? ఎందుకంటే వాళ్ళ స్వలాభం కోసం పెట్టుకున్నట్టుగానే ఈ స్కాములన్నీ చూస్తే, ఈ 10,000 కోట్ల రూపాయల స్కాములు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్వలాభం కోసం ఈ సంక్షేమ పథకాలని తీసుకొచ్చిందేమో అని అనుమానం కలుగుతుంది. ఎక్కడా కూడా పేదవాళ్ల కోసం తీసుకొచ్చినట్టుగా అనిపించడం లేదు. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అయితే ఈ స్కామ్ ఎలా జరిగింది, ఎంతెంత జరిగింది అనే వివరాలు పూర్తిగా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన హయాంలో పేదవాళ్ళందరికీ కూడా మేము ఇళ్ళు కట్టిస్తాము, సొంత ఇల్లు అనేది పేదవారికి కలగానే మిగిలిపోకూడదు, సొంత ఇంటి కల సాకారం అవ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా వేరావేశంతో లెక్చర్లు దంచుతూ చెప్పిన మాటలు ఇవి గతంలో. అయితే ఈ ఇళ్ల నిర్మాణం కోసం మరి ప్రభుత్వం స్థలాలు సేకరించాలి కదా. ఈ స్థలాలు ఎక్కడెక్కడ సేకరించింది అని అంటే కనుక ఖచ్చితంగా ఊరి బయటనే, పట్టణాలకి వెలుపల కానీ, గ్రామాలకు వెలుపల కానీ, మండలాలకు వెలుపల కానీ. సో మరి ఆ స్థలాల రేట్లు ఎంత ఉంటాయి ఏంటి అనేది ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉండే వారికి వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఇప్పుడు మాది గుంటూరు దగ్గరలో ఒక ఊరు. నాకు ఖచ్చితంగా తెలుసు కదా మా ఊరి బయట స్థలం ఎంత ఉంటుందో, ఎకరం పొలం ఎంతకు వస్తుందో తెలుసు నాకు. కానీ ఇక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ ఆ ఉన్న రేటు కన్నా ఎక్కువ రేటుకి ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేసినట్టుగా, అంటే డబ్బులు వసూలు చేసుకుంటున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ వసూలు చేసుకుందెవరు? ఆ ఏరియాలో ఎమ్మెల్యేలు. అంటే ఈ స్కామ్కి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా కూడా ఎమ్మెల్యేలు మరి నెక్స్ట్ ఎలక్షన్ల కోసం మరి ఖర్చు పెట్టుకోవాలి కదా. మరి అందుకనే ఎమ్మెల్యేలందరినీ కూడా, నాయకులందరినీ కూడా బలపరచడం కోసం జగన్మోహన్ రెడ్డి పేదవారి పేరిట తీసుకొచ్చిన ఒక స్కామ్ లాగా కనిపిస్తోంది. ఇది స్కీమ్ లాగా కాదు, ఇళ్ల నిర్మాణపు స్కీమ్ కాదు, ఇది ఇళ్ల నిర్మాణపు స్కామ్ తీసుకొచ్చారు ఆయన. సో ఇక ఎమ్మెల్యేలు ఎంతెంత దోపిడీ చేశారు, ఏంటి, ఎలా దోపిడీ చేశారు అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. గతంలో ఎమ్మెల్యేలంతా ఎలా దోపిడీ చేశారంటే, ఈ ఇళ్ల విషయంలో అంటే స్థలాలు కొనుగోలు చేసే విషయంలో దోపిడీ చేశారు. అలాగే ఈ స్థలాల్ని చదును చేసి, మళ్ళీ ఇల్లు నిర్మించాలంటే చదును చేయాలి కదా. ఎగుడు దిగుడుగా ఉండే స్థలాలు ఉంటాయి, పల్లల్లో ఉండే స్థలాలు ఉంటాయి. మరి వాటి మీద గ్రావెలో, ఇసుకో, మట్టో తోలించి, వాటి మీద మెరకు తోలించి ఇళ్ళు నిర్మించాలి. వాటిల్లో దోపిడీ చేశారు. అలాగే ఇళ్ల నిర్మాణం విషయంలో కూడా, అంటే నిర్మించే విషయంలో, మెటీరియల్ విషయంలో కూడా దోపిడీ చేశారు. ఈ దోపిడీ ఎలా జరిగింది అనేది ఒక్కసారి మీకు క్లియర్గా నేను తెలియజేస్తాను. సో స్థలాల కొనుగోలు విషయంలో దోపిడీ చేశారు అని చెప్పాను కదా. అంటే ఊరి బయట స్థలం ఎకరం ఒక 20 లక్షలో 30 లక్షలో ఉందనుకోండి, దాని మీద ఇంకొక 10 లక్షలు ఎక్కువ వేసుకొని ప్రభుత్వం దగ్గర నుంచి బిల్లులు తీసుకున్నారు. ఆ మిగిలింది అంటే ఎవరి దగ్గర నుంచి అయితే ఆ స్థలాలు కొనుగోలు చేశారో రేట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ని రైతులకు ఇచ్చేశారు. కానీ ఆ పైన 10 లక్షలో 20 లక్షలో ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకునే ఉన్నాయి కదా ఎక్స్ట్రా అని చెప్పేసి, అది మాత్రం ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్ళిపోయినాయి, నేతల జేబుల్లోకి వెళ్ళిపోయినాయి. సో అలాగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 175 నియోజకవర్గాల్లో కూడా చూసుకుంటే మొత్తం 6 నుంచి 7,000 కోట్లు దోపిడీ జరిగింది. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లోనే జరిగింది అనుకుంటే పొరపాటే. అంటే 23 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీకి కూడా గతంలో 2019 నుంచి 24 మధ్య, వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా జరిగింది దోపిడీ. అది ఎలా జరుగుతుంది? ఉన్నది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కదా, వాళ్ళు కూడా దోపిడీ చేశారంటే కాదు. ఆ నియోజకవర్గాల్లో ఏం చేశారంటే ఇన్ఛార్జీలు ఉంటారు కదా, ఇన్ఛార్జీలు పెత్తనం చేశారు. జగనన్న కాలనీల విషయంలో ఇన్ఛార్జీల పెత్తనం సాగింది. వైసీపీ ఇన్ఛార్జీలు కదా, వాళ్ళు ఈ పెత్తనం కట్టుకుని వాళ్ళు దోచుకోవాల్సినంత వాళ్ళు దోచుకున్నారు. సో ఇక భూమి చదునులో దోపిడీ 3 నుంచి 5,000 కోట్లు.
అంటే నేను చెప్పాను కదా, ఇక్కడ మనకి ఇల్లు నిర్మించాలంటే భూమి అంతా కూడా చదును చేయాలి. ఎగుడు దిగుడుగా ఉండే ప్రాంతాలు ఉంటాయి. సో మొత్తం అంతా కూడా చదును చేసి గ్రావెల్ తోలాలి. నిజంగా మనం ఒక ట్రక్కు గ్రావెల్ తోలుకోవాలి అని అంటే కనుక కొంత అమౌంట్ చెప్తారు. అదే 100 ట్రక్కులు గ్రావెల్ తోలుకోవాలంటే కొంత తగ్గుతుంది, రేటు తగ్గుతుంది. సుమారుగా ఒక ట్రక్కుకి మనం 1000 రూపాయలు ఇస్తున్నాం అనుకోండి, 100 ట్రక్కులు కావాలయ్యా మాకు అని అంటే సరే సార్ 900కి తీసుకోండి, లేకపోతే 850కి తోలుతామని చెప్తారు. అదే 1000 ట్రక్కులు కావాలంటే, ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా తగ్గిస్తారు కదా. పెరిగే కొంది, సంఖ్య పెరిగే కొంది రేటు తగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే లాట్లో ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ ఇన్ని వేల ట్రక్కుల అంటే 175 నియోజకవర్గాలు అంటే వేల ట్రక్కులు ఉంటాయో లక్షల ట్రక్కులు ఉంటాయో మీ అంచనాకి వదిలేస్తున్నాను. అన్ని లక్షల ట్రక్కుల గ్రావెల్ తోలించినప్పటికీ కూడా ఎక్కడా కూడా తగ్గలేదు, బిల్లు పెరిగింది. సో ఈ చదును చేసే విషయంలోనూ అలాగే గ్రావెల్ తోలే విషయంలోనూ మొత్తం మీద కలిపి 3 నుంచి 5,000 కోట్లు దోపిడీ చేసేశారు. సో ఇక ఇళ్ల నిర్మాణానికి వాడిన మెటీరియల్లో దోపిడీ జరిగింది, అది 1000 కోట్లు జరిగింది. 1000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. అది ఎలా జరిగింది అనేది కూడా మీకు చూపిస్తాను. ప్రభుత్వం ఏం చేసిందంటే ఇళ్ళు నిర్మించి ఇస్తాము 1, 2 మీకు డబ్బులు ఇస్తాం మీరు నిర్మించుకోవాలని చెప్పేసి 2 ఆప్షన్లు ఇచ్చింది. సో చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు మనకిస్తే అవి ఖర్చు అయిపోతాయేమో, లేకపోతే మనమే మెటీరియల్ కొనుక్కొని మనమే కట్టుకోవాలంటే మరి ఆ డబ్బులు సరిపోతాయో లేదో, ప్రభుత్వమే కట్టిస్తానంటుంది కదా, మనకెందుకు రిస్కు, ఏ మెటీరియల్ వాడుతున్నారో కాస్త చూసుకుని దగ్గరుండి జాగ్రత్తగా కట్టించుకుందాంలే అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. సో అలా అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రభుత్వమే ఇళ్ళు నిర్మించే కార్యక్రమం కూడా చేపట్టింది. సో అప్పుడు ఏమైంది, ఈ నిర్మాణంలో వాడే మెటీరియల్ మార్కెట్లో ఉన్న దానికన్నా ఎక్కువ రేటుకి బిల్లు కోట్ చేశారు. ప్రభుత్వం దగ్గర నుంచి ఆ బిల్లులన్నీ కూడా ఈజీగా వచ్చేసినాయి. ఉన్నది సేమ్ ప్రభుత్వం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా, ఆ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే బిల్లులు పెట్టారో వాళ్ళందరికీ కూడా ఈజీగా బిల్లులు పాస్ అయిపోయినాయి. సో ఇళ్ల నిర్మాణం విషయంలో కూడా సుమారుగా 1000 కోట్లు అంటే ఐరన్ విషయంలో కావచ్చు, సిమెంట్ విషయంలో కావచ్చు. ఇసుక కూడా ప్రభుత్వమే సప్లై చేసింది. ఇసుక కూడా పెద్ద స్కామే కదా అప్పట్లో. గతంలో అంతా కూడా ఫ్రీ సప్లై ఉండేది, కేవలం ఓన్లీ ఛార్జెస్, వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుకని కూడా ప్రభుత్వమే అమ్మింది. సో మొత్తం మీద ఆ ఇసుకలో కూడా స్కామ్ జరిగింది. సో అలాగా ఇళ్ల నిర్మాణ విషయంలోనే 1000 కోట్ల స్కామ్ జరిగిపోయింది. సో మొత్తం మీద చూసుకుంటే ఇప్పటివరకు 10,000 కోట్ల వరకు తేలింది. విజిలెన్స్ విచారణ ఇంకా పూర్తి కాలేదు. విచారణ పూర్తి అయితే ఇది ఎన్ని వేల కోట్లకు వెళ్ళి ఆగుతుంది అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు చిత్రమైన విషయం ఏంటంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ లేదు. మొత్తం అంతా కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వీళ్ళ స్కాము వీళ్ళ హస్తమే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకని వాళ్ళని అలాగా తినమని వదిలేశారు అని చెప్పేసి చూసుకుంటే కనుక మరి వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ చేసుకోవాలి కదా, నెక్స్ట్ ఎలక్షన్ చేసుకోవాలంటే డబ్బులు ఉండాలి కదా. అందుకనే వాళ్ళని కూడా పుష్టిగా చేయటానికి, వాళ్ళని కూడా బలపరుచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వేసిన స్కీమ్ ఇది. స్కీమ్ కాదు, స్కామ్ అనాలి. ఎందుకంటే స్కీమ్ అనేది ఎప్పుడూ ప్రజలకు వెళ్ళేది, స్కామ్ అనేది నేతలకు వెళ్ళేది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి వేసిన స్కామ్ ఇది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ప్రజలకి చేసిన స్కీమా, వైసీపీకి చేసిన స్కామా ఇది? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని చెప్పండి.